అందరికి నమస్తే అండి. ఈరోజు చూడండి మాది వంకాయ కర్రీ, సజ్జల గటక. సజ్జలు తెలుసు కదండి మీకు. ఆ సజ్జల గటక ఆరోగ్యానికి ఎంత మంచిదంటే అంత మంచిదండి. వంకాయలో అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. అలాగే క్యాన్సర్ సెల్స్ని చంపేటటువంటి గుణం కూడా ఉందండి వంకాయకి. అలాగే సజ్జల గటక. సజ్జలు మన పూర్వీకులు బాగా తినేవాళ్ళండి. ఎంత ఆరోగ్యం అంటే అంత ఆరోగ్యం. దీంట్లో కూడా అన్ని పోషక విలువలు కలిగినటువంటిది ఈ సజ్జల గటక. దీన్ని కుడుములు కూడా చేసుకొని తింటారండి, రొట్టెలు చేసుకొని తింటారు. మేము మాత్రం సంకట చేసుకొని తింటున్నాం. వెనకట మా అమ్మ నాన్న వాళ్ళు ఎద్దులు ఉంటాయి కదండి, బాగా పనిచేస్తాయి కదా, వాటికి బాగా బలం కావాలని చెప్పేసి ఈ నైట్ నానబెట్టి ఉదయం వాటిని గుగ్గిలలాగా ఉడకబెట్టి దానగా పెట్టేవాళ్ళండి. అప్పుడు ఎద్దులు బాగా పనిచేస్తాయి అన్నమాట, వాటికి బాగా తగిన శక్తి దొరుకుతుందని. కానీ మేము చిన్నప్పుడు దీన్ని సంకటి తిన్నాం. కొన్నిసార్లు మన కుడుములు చేస్తారు కదండి, కుడుములు అలాంటివి తిన్నాం. అంత బలం అండి ఇది. అన్ని పోషక విలువలు కలిగినటువంటిది సజ్జగటక. చూడండి వంకాయ చాలా బాగుందండి. సజ్జల గటక సూపర్ ఉందండి. మరెందుకు ఆలస్యం, మీరు కూడా సజ్జల గటక వేసుకోండి, వంకాయ కర్రీ మంచిగా వేసుకొని తినండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్.